బిగ్ బాస్ 2లో సామాన్యురాలిగా అడుగుపెట్టిన సెలబ్రిటీ మోడల్ సంజన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతోనే జైలు జీవితం గడిపిన ఈ భామ అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రతిరోజు విసుర్లు అరవడం మామూలైపోయింది. ముఖ్యంగా తేజస్వి బాబు గోగినేనిపై తన అసహనాన్ని చూపించింది. దీంతో చాలా మంది హౌస్ మేట్స్ ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ కు నామినేట్ చేశారు. దీనికి తోడు ప్రేక్షకులు సంజనానే హౌస్ నుంచి పంపేయాలని ఓటేశారు. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్ లో వ్యాఖ్యాత నాని తొలి ఎలిమినేటర్ గా సంజనను ప్రకటించారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఒక్క ఎలిమినేషనే కాదు, ఇంకా ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. సంజన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతూ తేజస్వి బాబు గోగినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాని టీవీ ద్వారా తేజ బాబుతో సంజన మాట్లాడి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే ఈవిడ స్థానంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది నందిని రాయ్. అనూహ్యంగా బిగ్ బాస్ 2లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీ నందిని రాయ్ తెలుగమ్మాయి ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి ఈమెను ఆ 16 మందితో పాటే బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని అనుకున్నారు. కానీ ఆమె ముఖానికి గాయం కావడం వల్ల పంపడం కుదరలేదని నాని చెప్పారు. ఇప్పుడు ఆమె గాయం పూర్తిగా మానిపోవడం, సంజన ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు పంపిస్తున్నామని చెప్పారు. నందిని పలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. అయితే నందినిని తక్షణమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం కుదరదని, బిగ్ బాస్ ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు నందిని హౌస్ లోకి వెళ్తారని నాని స్పష్టం చేశారు. Hi, this is Aditi Myakal. Please subscribe to YoYo TV. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.